వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ వెంకట పట్నాయక్. వైజాగ్ అంటే టక్మన్ గుర్తొచ్చేది ఆర్కే బీచ్. ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు అనేక రకాల స్పాట్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. కైలాసగిరి, ఓడా పార్క్, తొట్లకొండ ఇలాంటి ప్రాంతాలన్నీ విశాఖపట్నానికి చాలా దగ్గరలోనే అన్ని ప్రాంతాలు ఉంటాయి. ఈ ప్రాంతాలకి ఎక్కడెక్కడ నుంచో టూరిస్టులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. విదేశీయులు కూడా ఇక్కడ వైజాగ్ ఆర్కే బీచ్ అంటే ఎంతో మక్కువ చూపిస్తూ ఉంటారు. వైజాగ్ ఆర్కే బీచ్ లోని సేద తీరుతూ ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది అని కూడా భావిస్తూ ఉంటారు. వైజాగ్ అప్పటికి ఇప్పటికి ఎలా అనిపిస్తుందండి మీకు? కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యింది, బెటర్. అంటే అన్ని కొత్తగా గ్లాస్ బ్రిడ్జ్ అనేది కట్టారు, ఇంప్రూవ్మెంట్ అయింది అనమాట. కొంచెం నీట్ గా క్లీనింగ్ సెక్షన్ అంతా, మళ్ళీ ఎన్ఐడి దగ్గర కూడా. ఓవరాల్ గా వైజాగ్ గురించి ఏం చెప్తారు? అంటే బెటర్, బ్యూటిఫుల్ ప్లేసెస్ అంటే కొన్ని చాలా ఉన్నాయి ఇక్కడనే. కైలాసగిరి, మళ్ళీ తొట్లకొండ, ఆర్కే బీచ్, అవన్నీ అంటే కొంచెం బ్యూటిఫుల్ గా గార్డెన్ తోని బ్యూటిఫుల్ ప్లేసెస్ చాలా బాగుంటుంది. మీరు చూసారు కదా, వైజాగ్ అంటే మీకు ఏం గుర్తుకొస్తుంది? బీచ్, ఫస్ట్ థింగ్ బీచ్. అప్పటికి ఇప్పటికి డెవలప్మెంట్ ఏ రకంగా ఉంది? ఇప్పటికన్నా ఇప్పుడు కొంచెం బెటర్ అయింది, అంటే కొంచెం క్లీన్నెస్ అది పెరిగింది. అండ్ చాలా వచ్చే బీచ్ లో కూడా డెవలప్మెంట్ అవ్వడానికి, అండ్ ఇంకా చాలా డెవలప్ చేస్తున్నారు ఇనార్బిట్ మాల్ అవన్నీ కూడా. సో చాలా వరకు డెవలప్మెంట్ అవుతుంది, బికాస్ బీచ్ వ్యూ ఉంటుంది, టెంపుల్ అన్ని కవర్ చేసి పీస్ఫుల్ గా ఉండొచ్చు. వైజాగ్ అంటే గుర్తుకొచ్చేది ఏంటి? బీచ్, కైలాసగిరి, అంతే. మరి గత 5 ఏళ్లలో చూసుకుంటే అప్పటికి ఇప్పటికి డెవలప్మెంట్ ఏ రకంగా అనిపిస్తుంది? డెవలప్మెంట్ అంటే అప్పుడు అంత వైజాగ్ అంటే అంత తెలీదు, ఇప్పుడు వైజాగ్ అంటే చాలా ఫేమస్. మొత్తం క్లీన్ గా, ఇంకా బస్సెస్ ట్రాన్స్పోర్ట్ అది చాలా బాగుంది. డెవలప్ అయినట్టే ఉంది కదా. హ్యాపీ. మరి హ్యాపీ. మీకు వైజాగ్ అంటే గుర్తుకొచ్చేది ఏంటి? బీచ్. ఎలా అనిపిస్తుంది బీచ్ అంటే మీకు? అందరికీ ఇష్టమే కదా బీచ్ అంటే, ఎలా బాగుంటది. మరి ఓవరాల్ గా చూసుకుంటే వైజాగ్ డెవలప్మెంట్ ఏ రకంగా అనిపిస్తుంది? అప్పుడు అంత కాకపోయినా అప్పుడు మీద ఇప్పుడు కొంచెం డెవలప్ చేస్తున్నారు, మంచిగా అనిపిస్తుంది. వైజాగ్ లో మీకు నచ్చిన ప్లేస్ ఏంటి? బీచ్, హిమాచలం, కైలాసగిరి. అప్పటికి ఇప్పటికి వైజాగ్ అంటే మీకు ఏం నచ్చుతుంది? బీచ్ అంటే నచ్చుతుంది. వైజాగ్ లో నచ్చిన ప్లేస్ ఏంటి? బీచ్, కైలాసగిరి, ఉడా పార్క్, సింహాచలం. రెగ్యులర్ గా వస్తూ ఉంటారా బీచ్ కి? డెవలప్మెంట్ ఓవరాల్ గా చూసుకుంటే డెవలప్మెంట్ ఎలాగ ఉంది గత 5 ఏళ్ళకి ఇప్పటికి? బాగానే ఉంది డెవలప్మెంట్. వస్తున్నది కదా గూగుల్ అవన్నీ, ఇంకా డెవలప్ అవుతుంది. చాలా వరకు ఐటీ సెక్టర్స్ అన్ని ఇక్కడ హైట్ హబ్ గా మారబోతుంది. ఏ రకంగా ఉండబోతుంది అనుకుంటారు? ఫ్యూచర్ లో మీకు ఎలా ఉండబోతుంది అనుకుంటారు? ఇంకా ఎక్కువ జాబ్స్ వస్తాయి, ఆపర్చునిటీస్ వస్తాయి అనుకుంటున్నాం. వైజాగ్ ఇంకా బాగా డెవలప్ అవుతుందా? అప్పటికి ఇప్పటికి బాగా డెవలప్ అయిందా? అయ్యింది. మీకు నచ్చిన ప్లేస్ ఏంటి ఇక్కడ? బీచే. అప్పటికి ఇప్పటికి వైజాగ్ అంటే ఎలా అనిపిస్తుంది? పర్లేదు సరే, బాగానే అనిపిస్తుంది. బీచ్ కూడా బాగానే ఉంది, చూడడానికి కూడా పర్లేదు. కాకపోతే కొన్ని రూల్స్ పెట్టారు, కానీ రూల్స్ మాత్రం ఎవరు అంతగా పాటించట్లేదు. పాటిస్తే బాగుంది. ఇక్కడికి చూడడానికి, ఫోటోలు దిగడానికి వస్తే బాగానే ఉంటుంది, కాకపోతే ఎక్కువ రిస్క్ అయితే తీసుకోకూడదు. సో మంచిగా. మీకు నచ్చిన ప్లేస్ ఏంటి? వైజాగ్ లో నాకు నచ్చిన ప్లేస్ అయితే బీచ్, నెక్స్ట్ నోవాట్లో కూడా ఇష్టమే బాగా. ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తుంది. డెవలప్మెంట్ అయితే బాగుంది సార్. ఇంకా ముందు నాకు తెలిసి ఇంకా చాలా డెవలప్మెంట్స్ కూడా వస్తాయి అనిపిస్తుంది. వస్తే కూడా చాలా బాగుంటది. వస్తున్నట్టయితే ఇంకా చాలా కూడా అన్ని అభివృద్ధిలోకి వస్తాయని అనిపిస్తుంది. అని ఐటీ పరంగా కూడా చాలా వరకు చాలా ఐటీ కూడా వస్తుంది. మళ్ళీ మన వైజాగ్ లో చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా వస్తున్నాయి. సో అన్ని వస్తే చాలా మందికి జాబ్స్ వస్తాయి, అన్ని ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. అన్ని వస్తున్నాయి కాబట్టి చాలా మంది ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉంటారో వాళ్ళందరికీ కూడా జాబ్స్ రావడం అన్ని కూడా జరుగుతాయి. సో ఇదంతా జరగడం కూడా ఒక మన పీపుల్ కూడా ఇదంతా ఒక ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. వైజాగ్ డెవలప్మెంట్ ఏ రకంగా అనిపిస్తుంది? మేము యాక్చువల్లీ బెంగళూరు నుంచి వచ్చిండేది, సెకండ్ టైం వస్తా ఉండేది. రోడ్స్ అంతా చాలా క్లీన్ గా ఉంది, బీచ్ క్లీన్ చేసే కూడా ఏమో మిషన్ అంతా ఉంది, చాలా బాగా డెవలప్ చేసిండారు. వేరే సిటీస్ కింద బెంగళూరు కింద చాలా క్లీన్ గా ఉంది. అంటే వైజాగ్ చూసారు, ఇదే ఫస్ట్ టైం రావటం? లేదు, సెకండ్ టైం 2023లో ఒకసారి వచ్చింది మీ. అప్పుడు అదే G20 సమ్మిట్ ఏమో ఉండే, అప్పుడు కూడా ఋషికొండ బీచ్ దగ్గర డెవలప్మెంట్ చేసిండ్రి మోదీ, అమిత్ కి వేరే లీడర్స్ అంతా వచ్చినప్పుడు. వైజాగ్ మొత్తం చూసారా? చూసాను. ఎక్కడ మీకు ఏ ప్లేస్ బాగా నచ్చింది? ఋషికొండ బీచ్ బాగుంది, ఆ ఏరియా అంతా. మెయిన్ రోడ్, గ్రీనరీ అంతా చాలా బాగా మెయింటైన్ చేసిండారు. ఇప్పుడు ఐటీ పరంగా ఎంతో డెవలప్ అవుతుంది వైజాగ్. మీకు ఏమనిపిస్తుంది? హైదరాబాద్ డెవలప్ అయింది ఐటీ చూస్తే, ఇది ఆల్మోస్ట్ క్యాచ్అప్ అవ్వచ్చు, చేసుకోవచ్చు. Thank you. How is feeling Vizag? This is my first time coming to Vizag, and this looks like Bombay. And I see 2 machines cleaning the beaches that I've never seen in my life. ప్లాస్టిక్ అన్ని క్లీన్ చేసుకుంటూ నీట్గా ఉంది. అప్పటికిప్పుడు కూడా నాకు బాగానే నచ్చింది.
ఇది క్లీన్ చేసినా చేయకుండా బీచ్ వైజాగ్ అంటే ఎగ్జాక్ట్గా బీచ్. హైదరాబాద్ అంత డెవలప్ అయినా బీచ్ ఉండదు, వైజాగ్లో ఎగ్జాక్ట్లీ బీచే గుర్తొస్తుంది. చాలా రకాలుగా డెవలప్మెంట్ చేశారు. అంటే డబుల్ డెక్కర్ బస్సు కానీ, గ్లాస్ బ్రిడ్జి కానీ, అలాగే ఐటీ పరంగా కానీ, ఇతర దేశాల నుంచి కూడా మన విశాఖపట్నం అనగానే టక్మన్ గుర్తుకొచ్చి ఇక్కడికే వచ్చి ఉంటూ ఉంటారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఎలాంటి అంటే పీపుల్ మాది ఫైనాన్షియల్గా ఎంత తక్కువ ఉన్నప్పటికీ కూడా వైజాగ్లో ఎలాంటి వాళ్ళైనా సరే హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఇక్కడ ఎలా అంటే జీవించడానికి అనుకూలంగా ఉన్న అందరూ అయితే రిచ్ అవ్వచ్చు, పూర్ అవ్వచ్చు, వాళ్ళు పని చేసుకోవడానికి కానీ పని ఇవ్వడానికి కానీ అన్నిటికీ వైజాగ్ అనేది చాలా కంఫర్ట్ ఉంటుంది. మీరు పిల్లలతో వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది ఈ ఫీలింగ్? బాగుంది. యాక్చువల్గా మేము రెగ్యులర్గా వీక్లీ 3 times ఇక్కడే ఉంటున్నాను నేను. బాగుంది. అదే గత 5 సంవత్సరాలుగా ఉండే విశాఖపట్నానికి ఇప్పుడున్న విశాఖపట్నానికి ఎలా అనిపిస్తుంది మీకు? నేను ముందు రాలేదు, వచ్చింది ఫస్ట్ టైం ఈ రోజు. 2 days బ్యాక్ వచ్చినాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ టైం నాకు చూసినప్పుడు సో నేను మొత్తం బీచ్ సైడ్ ఉన్నాను, లోపల ఎక్కడ తిరగలేదు. సో ఐ ఫెల్ట్ వెరీ గుడ్ మొత్తం బీచ్ దగ్గర ఉండడం. సో ఓవరాల్ లాంగ్ కోస్టల్ లైన్ ఉంది కాబట్టి సో ఫెల్ట్ వెరీ గుడ్. ఇంకా మీరు ఏ ప్రదేశాలు చూడాలనుకుంటున్నారు? సబ్మెరైన్ చూద్దామని వచ్చినాను, అది 2 o'clock ఓపెన్ అని చెప్పారు. సో ఆ పక్కన ఉన్న మ్యూజియంస్ అన్ని, హెలికాప్టర్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంస్ అన్ని 2 o'clock ఓపెన్ అని చెప్పారు. సో నాకు ఆ మ్యూజియంస్ కన్నా లోపల ఉన్న ఏరియాస్ అన్నిటికన్నా బీయింగ్ అట్ బీచ్ సైడ్ ఈస్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. కోకోనట్ అరీనాస్ అన్ని ఉన్నాయి, సో అవి కూడా బాగా నచ్చాయి. అక్కడికి వచ్చాం ప్రశాంతంగా బీచ్ ని చూసుకుంటా. గత 5 ఏళ్ల క్రితం ఉండే వైజాగ్ కి ఇప్పుడున్న వైజాగ్ కి ఎలా అనిపిస్తుంది మీకు? ఇంప్రూవ్మెంట్ అవుతుంది కదా అందుకే. అంటే ఇప్పుడు బీచ్ కావచ్చు, ఇతర గ్లాస్ బ్రిడ్జ్ కావచ్చు, బస్ కావచ్చు, అంటే అనేక రకాల డెవలప్మెంట్. అదే సీఎం గా చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా సిటీ వైజాగ్ ని బాగా చేస్తానని, అలాగే అంతకంతకు అన్ని మారుస్తున్నారు కదా. బాగానే అనిపిస్తుంది. బాగుంది. అదే బస్సు కూడా 2-in-1 బస్సు విదేశాల్లో ఉండేది కదా, అలా మన దగ్గర కూడా వేశారు కదా, బాగుంది. మీరు ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు? మీరు మాది ఇక్కడే లోకల్ వైజాగ్. పిల్లలు తీసుకుని అప్పుడప్పుడు వస్తుంటాం, చిన్నపిల్లలు కదా. ఇక్కడ మీకు ఎక్కువగా నచ్చేది ఏంటి ప్లేసెస్ అంటే వైజాగ్ లో అన్ని బాగుంటాయి. ఇంకా మన వైజాగ్ ని చాలా మంది ఇష్టపడతారు కదా. ఏంటి నచ్చుతాయి మీకు ఇక్కడ? ఇక్కడ బీచ్ బాగుంటది, నెక్స్ట్ భీముల బీచ్ టూరిస్ట్ చూడడానికి కదా పెట్టారు. కైలాసగిరి, తేనె, చాలా ఉన్నాయండి ప్లేసెస్. గ్లాస్ బ్రిడ్జి పెట్టారు, నెక్స్ట్ ఏమొచ్చి మ్యూజియం. వైజాగ్ కి ఇప్పుడున్న వైజాగ్ కి వేరియేషన్ ఎలా ఉందండి? ఒకలాగే ఉంది, మాకేం పెద్ద తేడా ఏమో. ఇప్పుడు ఇక్కడ ఉన్న వైజాగ్ లాగా ఉంది నాకు. ఇప్పటికి వైజాగ్ ఎలా అనిపిస్తుందండి మీకు? అప్పటికిప్పుడు చాలా మారింది సార్. ఇప్పుడు ఒకప్పుడు 84 నుంచి నేను వ్యాపారం చేస్తున్నా. అప్పుడంటే సింగిల్ రోడ్డు సెంటర్ మధ్యలో లైట్లు ఉండేవి. మేము కూడా వ్యాపారం చేస్తే దీపం బుడ్లు పెట్టి వ్యాపారం చేసుకున్నాం. ఇప్పుడు అలా కాదు సార్, ఇప్పుడు మొత్తం డెవలప్ అయిపోయింది. చాలా ఇదిగా ఉంది. ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా మన రాష్ట్రానికి వస్తుంటారు. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, హైదరాబాద్ పర్యాటక శాఖ బాగా అభివృద్ధి అయింది. డెవలప్మెంట్ విషయంలో తిరిగి చూడవలసిన లేదు, చాలా బాగుంది. కూటమి పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగుంది సార్, బాగుంది. కూటమి పరిపాలన బాగుంది. ఇప్పటికి వైజాగ్ అంటే ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉందండి. అంటే ఇప్పటికప్పుడు అంటే డెవలప్మెంట్ అయింది, నీట్ గా ఉంది, బాగుంది. వైజాగ్ లో ఎంతకాలం నుంచి ఉంటున్నారు మీరు? 15 సంవత్సరాలు బట్టి. ఇప్పటికి మార్పులు అవి కనిపించాయి మరి డెవలప్మెంట్ విషయం? డెవలప్మెంట్ అంటే మాకు ఏప్రిల్ కొద్దిగా డౌన్ అయ్యాయండి, డెవలప్మెంట్ అయింది బీచ్, పర్లేదు. అంటే బాగానే అనిపిస్తుందా? అంటే పార్కులు గానీ, గ్లాస్ బ్రిడ్జ్ గానీ, బస్ గానీ అన్ని రకరకాల పెడుతూ ఉన్నారు కదా. బాగానే ఉందండి, బాగానే ఉంది. టూరిస్టులు అందరూ బాగా వస్తారా? బాగానే వస్తారు. గత 5 ఏళ్ల క్రితం ఉండే డెవలప్మెంట్ ఏ రకంగా ఉంది వైజాగ్ కి, ఇప్పుడున్న డెవలప్మెంట్ ఏ రకంగా ఉంది? అప్పటికి సేమ్ డెవలప్మెంట్. ఇప్పుడు కొత్తగా గ్లాస్ బ్రిడ్జ్ టూరిజం లో కొద్దిగా పెంచడం జరిగింది, గ్లాస్ బ్రిడ్జ్ రావడం జరిగింది. అప్పటికన్నా ఇప్పుడు బాగా డెవలప్మెంట్ లో ఉందండి. బాగానే చూసాం, బాగా డెవలప్ అవుతాయి రోడ్లు కానీ, మరి కొన్ని సంస్థలు కానీ అంతా బాగానే ఉంది. అంటే అప్పుడు వైజాగ్ కి ఇప్పుడు వైజాగ్ కి తేడా ఏంటంటారు? తేడా అంటే మరి అదే, మరి ఏదైనా మనకి డెవలపింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనగా జాబ్ పరంగా కానీ అలాగా పాపులేషన్ కూడా డెవలప్ అవుతుంది. దాంతోపాటు వాళ్ళ అభివృద్ధి మాకైతే బెటర్ అనిపిస్తుంది. టూరిజం పరంగా కూడా బాగానే డెవలప్ చేశారు. ముఖ్యంగా నేనే చూసింది ఎక్కువ రోడ్లు, బాగా మంచి బ్యూటిఫికేషన్ మాత్రం చాలా బాగానే ఉంది. వాళ్ళ హయాంలో ఉండొచ్చు కొంతవరకు, బట్ దాని తర్వాత వీళ్ళు తీసుకున్నారు, బాగా స్టెప్ తీసుకున్నారు. అమ్మా మీరు చూసారు, అప్పటికి వైజాగ్ కి ఇప్పుడున్న వైజాగ్ కి తేడా ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. ఇప్పుడు అప్పటికి చాలా ఇంప్రూవ్ అయింది, బాగా ఉంది అన్ని. అదే వైజాగ్ వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? చూసారు కదా. బాగుందండి, రోడ్డు అది కూడా విశాలంగా అనిపిస్తుంది. ఇప్పుడు మెయింటెనెన్స్ బాగుంది, నాకైతే నచ్చింది. ఇప్పుడు ఇంతకు ముందు ఒక 4-5 years బ్యాక్ వచ్చాను అంతే. ఇప్పుడు బాగుంది. అంటే వస్తుంది. ఎలా అనిపిస్తుంది వైజాగ్ అంటే? వైజాగ్ అంటే
బ్యూటిఫుల్. అంటే మీకు వైజాగ్లో మీకు ఏం నచ్చుతుంది? వైజాగ్ అంటే చాలా నచ్చుతాయి. కైలాసగిరి బీచ్, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా రుషికొండ బీచ్. డెవలప్మెంట్గా చూసుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఓకే, బాగానే అనిపిస్తుంది. బాగానే అనిపిస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు ఏదో కొంచెం అంటే అలా ఉండేది. ఇప్పుడు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది వైజాగ్ బీచ్. చూడడానికి అయితే విజిట్ చేసుకోవడానికి అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. మేము వచ్చాం తుని నుండి వచ్చాం వైజాగ్ చూడడానికి ఇప్పుడు ముందులా లేదు, చాలా బాగుంది. వైజాగ్ లో ఏంటి చూసారు? ఏంటి చూద్దాం అనుకుంటున్నారు? ఈ వైజాగ్, కైలాసగిరి అలా చుట్టుపక్కల ఉన్న అన్ని విజిట్ చేసి వెళ్ళిపోతాం. గ్లాస్ బీచ్ పెట్టారు, తర్వాత బస్ చేస్తారు. గ్లాస్ బ్రిడ్జ్ ఈ వైజాగ్ బీచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కైలాసగిరికి వెళ్ళి తర్వాత గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్తాం. అవన్నీ చూసి ఈ డెవలప్మెంట్ అంతా చూడడానికి చాలా బాగుంది. కాకపోతే వైజాగ్ బీచ్ కొంచెం డెవలప్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. వైజాగ్ అంటే గుర్తుకొచ్చేది ఏంటండి మీకు? బీచ్ ఏనండి. ఓవరాల్ గా చూసుకుంటే విశాఖపట్నం డెవలప్మెంట్ ఏ రకంగా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్, చాలా చాలా. అప్పటికి ఇప్పటికి వైజాగ్ డెవలప్మెంట్ ఏ రకంగా అనిపిస్తుంది అండి? డెవలప్మెంట్ పరంగా అంటే ఏముంటుంది సార్, ఇంతకుముందు ఫ్రీ బస్సులు అవి ఉండేవి కాదు, ఇప్పుడు ఫ్రీ బస్సులు వస్తాయి లేడీస్కి. అవసరం ఉన్న వాళ్ళు, అవసరం లేని వాళ్ళు అందరూ వాడేస్తున్నారు. దానివల్ల ఏంటంటే రోడ్ల మీద బ్రతికే వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. ఈ ట్రాన్స్పోర్టేషన్ పరంగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వైజాగ్ డెవలప్మెంట్ విషయంలో చూసుకుంటే మీకు ఏ రకంగా అనిపిస్తుంది? టూరిజంలో కావచ్చు, ఐటీ రంగంలో కావచ్చు, ఇతర రంగాల్లో కావచ్చు. ఐటీ రంగం నుంచి కూడా మనకు చాలా కంపెనీలు తీసుకొని వస్తున్నారు కదా సార్ గవర్నమెంట్ తరఫు నుంచి. చాలా కంపెనీలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నుండి ఆయన హయాంలో బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆ వెర్షన్లో మనం చూసుకుంటే ఓకే, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. బయట కంపెనీలు ఎక్కువ అవుతుంటే ఏమవుతుంది అంటే సిస్టమ్ ఇది ఎక్కువ అవుతుంది, సిస్టమ్ కల్చర్ ఎక్కువ అవుతుంది, బయట టెక్నాలజీ అడ్వాన్స్డ్ ఇది అవుతుంది ఉంటుంది. కాబట్టి కొంచెం కష్టం మీద బ్రతికేవాళ్ళు కాబట్టి చాలా ఇబ్బంది ఉంటుంది సార్. వైజాగ్ అంటే మీకు ఏది గుర్తుకొస్తారు టక్మన్? వైజాగ్ అంటే ముందు ఆర్కే బీచ్ గుర్తొస్తుంది సార్ ఎవరికైనా సరే. అంటే వైజాగ్ ఆర్కే బీచ్తో పాటుగా మీకు ఇంకా ఏం నచ్చింది ఇక్కడ వైజాగ్ అంటే? నాకు వైజాగ్ అంటే ముందు క్లీన్ అండ్ నీట్నెస్ సార్. మోరోవర్ మనం క్లీన్ అండ్ నీట్ చూస్తాము. రిగార్డింగ్ బయట స్టేట్స్, బయట వీటిని చూసిన మనం క్యాపిటల్స్లో కానీ ఏదైనా సరే మనకి ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సిటీ బాగుంటుంది విజిటింగ్ పరంగా కానీ, స్టేయింగ్ అయినా సరే, కాస్ట్ ఆఫ్ లివింగ్లో పరంగా అంతే బాగానే ఉంటుంది. అప్పటికి ఇప్పటికి వైజాగ్ అంటే మీకు ఏది గుర్తొస్తుంది? వైజాగ్ అంటే ఎక్కువ టూరిస్ట్ వస్తారని అక్కడే, ఇక్కడంతా కాదు, ఇంకా బస్సులు వస్తాయి అలాగా. ఇది పాప బస్సు ఉంది కదా, అవన్నీ బాగానే ఉంటాయి. ఇంకా మాకు కూడా బాగా వ్యాపారం జరుగుతుంది అలాగే. నీకు వైజాగ్లోని నచ్చిన ప్రదేశాలు ఏంటంటే ఉన్నాయి? ఇక్కడ ఆర్కే బీచ్, అక్కడ ఒక ఉడా పార్క్ ఉంది కదా, అవి. ఇంకా టూరిస్టులు ఎక్కువ వస్తుంటారు అంతే. కెమెరామెన్ గా ఇక్కడ ఫోటోలు తీస్తూ ఉంటావు, అంటే ఎలా అనిపిస్తుంది? ఎంతమంది రోజు ఫోటోలు తీయించుకుంటారు ఇక్కడ? చాలా మంది తీయించుకుంటారు అని. టూరిస్టులు బాగా వస్తారా? బాగా వస్తారు. వైజాగ్ అంటే మీకు గుర్తుకొచ్చేది ఏంటి? మెయిన్ బీచ్ అండి. బీచ్ అంటే మరి ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం రావటం? ఇంత ముందు వస్తూ ఉంటాండి. బీచ్ పిల్లలు అలవాటు అవుతారు అందుకని. అప్పటికి ఇప్పటికి అంటే వైజాగ్ బీచ్ కావచ్చు, వైజాగ్ ఓవరాల్ గా డెవలప్మెంట్ అంటే ఏ రకంగా ఉందని చెప్తారు? బాగుందండి, చాలా బాగుంది. ఏ నచ్చింది మీకు? బీచ్, మార్కెట్, తర్వాత రుషికొండ, ఇవన్నీ అండి.